విష్ణుమూర్తి ప్రతిరోజూ శివలింగానికి 1000 కమలాలతో అర్చన చెయ్యాలని 21 రోజుల నియమం తీసుకున్నాడు. 20 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా ఆ పూజ నిర్విఘ్నంగా సాగింది. కాని పరమేశ్వరుడు భక్తిని పరీక్షించకుండా ఉంటాడా? చివరి రోజు రాకముందు ఎలా పరీక్ష ఉంటుందో అలాగే 21వ రోజు శివుడు విష్ణువుకి పరీక్ష పెట్టాడు. ప్రతిరోజూ చెరువులో 1000కి మించిన కమలాలు పూసేవి. కాని ఆ రోజు ఆశ్చర్యంగా కేవలం 999 కమలాలే కనిపించాయి. ఎంత వెతికినా 1000వ కమలం ఎక్కడా లభించలేదు. ఆ క్షణంలో విష్ణుమూర్తికి ఒక స్ఫురణ వచ్చింది. నన్ను అందరూ కమలాక్షుడంటారు కదా, నా కళ్ళే కమలాల వంటి పవిత్రమైనవి. కమలం ఒక్కటి తక్కువైతే ఏమైంది, నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా అని భావించి తన అపారమైన భక్తిని చాటుతూ వెంటనే ఒక కన్నును తీసి శివుడి పాదాల ముందు సమర్పించాడు. అదే క్షణంలో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఆ త్యాగాన్ని ఆపి విష్ణువు భక్తికి పరవశించి ఆశీర్వదించాడు. ఈ కథ భక్త కన్నప్పతో సరితూగగల విష్ణుమూర్తి యొక్క పరమభక్తిని, త్యాగాన్ని, శివవిష్ణు ఐక్యతను మనకు గుర్తుచేస్తుంది.